నమస్తే వెల్కమ్ టు వైకే అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు వార్తల్లో ఉండే నాయకుల్లో కొడాలి నాని పేరు ముందుంటుంది. తన దూకుడైన రాజకీయ శైలి, ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై చేసే వ్యాఖ్యలతో కొడాలి నాని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడు గత ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రాజకీయంగా సైలెంట్ కావటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గుడివాడ వైసీపీ కేడర్లో అయితే కొడాలి నాని రీఎంట్రీ ఎప్పుడు అన్న ప్రశ్న రోజు రోజుకు బలపడుతుంది. ఇంతకీ కొడాలి నాని మళ్ళీ పాలిటిక్స్ లో ఎప్పుడు యాక్టివ్ అవుతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గుడివాడ నియోజకవర్గం నుంచి 4 సార్లు వరుసగా విజయం సాధించిన కొడాలి నాని 2024 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు. రాజకీయంగా బలమైన నేతగా గుర్తింపు ఉన్న నాని ఓడిపోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన దూకుడు మరింత పెరిగింది. అధికార పార్టీ తరఫున ప్రతిపక్షాలపై విమర్శల దాడిలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆ క్రమంలో టీడీపీ శ్రేణుల హిట్ లిస్టులో కూడా చేరిపోయారని అప్పట్లో రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలపై కేసులు, అరెస్టులు, దర్యాప్తులు వరుసగా జరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి నేతలపై అనేక కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. అయినప్పటికీ వారు రాజకీయంగా యాక్టివ్గా ఉంటూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. అయితే అదే సమయంలో కొడాలి నాని మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆయనపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఎప్పుడైనా అరెస్టు జరుగుతుందనే ప్రచారం కూడా ఒక దశలో బలంగా వినిపించింది. కానీ ఆ ఊహాగానాలు నిజం కాలేదు. ఇదే సమయంలో ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగడంతో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. హార్ట్ సర్జరీ తర్వాత వైద్యులు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతోనే ఆయన ప్రజల్లోకి రావడం తగ్గించారని అంటున్నారు. అయితే ఆపరేషన్ జరిగి ఇప్పటికే చాలా నెలలు గడిచినా ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో కనిపించకపోవడం మాత్రం చర్చకు దారితీస్తోంది. గుడివాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో కూడా నాని ఎప్పుడు యాక్టివ్ అవుతారు అన్న ప్రశ్న వినిపిస్తుంది. గతంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాత్రమే కొడాలి నాని పరిమితంగా కనిపించారు. అప్పట్లో ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారని ఆయన ప్రకటించారు. దీంతో కేడర్ కూడా కొంతకాలం వేచి చూసింది. కానీ నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకపోవడంతో సొంత పార్టీ కార్యకర్తల్లోనే అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. అయితే కొడాలి నాని పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారనడం మాత్రం సరైంది కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన నిరంతరం టచ్లోనే ఉన్నారని అంటున్నారు. వ్యక్తిగతంగా కలవడం, శుభకార్యాల్లో పాల్గొనడం, సన్నిహిత నేతలను పరామర్శించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం. కానీ ప్రజల్లో కనిపించే స్థాయిలో రాజకీయ యాక్టివిటీ మాత్రం కనిపించడం లేదన్నది వాస్తవం. ఇక్కడే గుడివాడ వైసీపీ కేడర్లో అసలు ఆందోళన మొదలవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక స్థాయిలో అధికార యంత్రాంగం వ్యవహార శైలిపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందట. ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు బలమైన నాయకుడు అందుబాటులో ఉండాలని కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ కొడాలి నాని అందుబాటులో లేకపోవడం వల్ల తాము కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉండలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు చెబుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గుడివాడలో ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే భావన వైసీపీ వర్గాల్లో ఉంది. అలాంటి సమయంలో కొడాలి నాని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటే ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా ఆ వ్యతిరేకతను రాజకీయంగా మలుచుకోవచ్చునని కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ ఆయన రాజకీయంగా సైలెంట్ గా ఉండడంతో కేడర్ కూడా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నారు.
కొడాలి నాని గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు, దూకుడు రాజకీయ శైలి కారణంగా అధికార మార్పు తర్వాత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి ప్రభుత్వం తనపై మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందనే భావనతోనే ఆయన కొంత మౌనం పాటిస్తున్నారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు పూర్తిగా ఖండిస్తున్నారు. కేసులకు భయపడి నాని వెనక్కి తగ్గే వ్యక్తి కాదని, అనారోగ్య కారణాల వల్లే ఆయన సమయం తీసుకుంటున్నారని అనుచరులు చెబుతున్నారు. హార్ట్ సర్జరీ తర్వాత సాధారణ జీవన శైలికి రావడానికి కూడా సమయం పడుతుందని, వైద్యుల సూచనల మేరకే ఆయన రాజకీయ కార్యక్రమాలను పరిమితం చేశారని వివరిస్తున్నారు. అయితే గుడివాడ రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న వారు మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. కొడాలి నాని నేరుగా ప్రజల్లోకి వచ్చి రాజకీయంగా యాక్టివ్ అయితేనే గుడివాడ వైసీపీలో మళ్లీ ఊపు వస్తుందని అంటున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న మాస్ ఫాలోయింగ్, దూకుడైన రాజకీయ శైలి, కేడర్పై ఉన్న పట్టు ఇప్పటికీ అలాగే ఉన్నాయని, కానీ నాయకుడు ముందుకు రాకపోతే కేడర్లో ఉత్సాహం రావడం కష్టమని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా కొడాలి నాని రీ ఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తోందని సమాచారం. ఎందుకంటే ఆయన లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు ప్రతిపక్ష రాజకీయాల్లో పార్టీకి బలంగా ఉపయోగపడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైసీపీ క్యాడర్ను మళ్లీ యాక్టివ్ చేయడంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించగలరన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా చూస్తే కొడాలి నాని రాజకీయ సైలెన్స్ ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికర చర్చగా మారింది. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇంకా సమయం తీసుకుంటున్నారా, లేక రాజకీయ వ్యూహంలో భాగంగానే మౌనం పాటిస్తున్నారా అన్నది స్పష్టంగా తెలియకపోయినా ఆయన తిరిగి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే మాత్రం గుడివాడ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.